టేబుళ్లు, కుర్చీలు చెక్క లేదా స్టీల్తో తయారవుతాయని అందరికీ తెలుసు. కానీ ఢిల్లీలోని టెట్రా కంపెనీ మాత్రం వాడి పడేసే పాల ప్యాకెట్ల నుంచి ఫర్నిచర్ తయారు చేస్తోంది. అలా తయారైన టేబుళ్లు, కుర్చీలను ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం ధరమడుగు అంగన్వాడీకి ఉచితంగా అందజేసింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యర్థాల విలువను చాటి చెప్పే ఈ కార్యక్రమం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. వ్యర్థాలతో తయారు చేసిన వస్తువులపై మా ప్రతినిధి మణికేశ్వర్ మరిన్ని వివరాలు గ్రౌండ్ రిపోర్ట్లో అందిస్తారు. పదార్థం ఎప్పుడు మాయమవదు, అది రూపాంతరం చెందుతుంది. ఇది సైన్స్ సూత్రం. దాన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు విజయ డైరీ ఆరోగ్య లక్ష్మి కింద టెట్రా కంపెనీ ద్వారా ఈ పాల ప్యాకెట్లను సరఫరా చేస్తుంది. వీటి వినియోగం తర్వాత ఈ ప్యాకెట్లన్నీ వృధా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దాని నుంచి ఏం చేయొచ్చని ఆలోచన చేసింది టెట్రా కంపెనీ. రెడ్యూస్, రీసైక్లింగ్, రీయూజ్ కింద ఈ ప్యాకెట్ల ద్వారా అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేసింది. మనం చూస్తున్నాం, ఇది ఒక బీరువా. ఆరోగ్య లక్ష్మి కింద పంపిణీ చేసిన టెట్రాకు సంబంధించిన చెత్త వస్తువుల నుంచి తయారైంది. అట్లాగే ఈ కింద టేబుల్ కూడా అలాంటి నిరుపయోగమైన వ్యర్థాల నుంచి తయారైంది. ఈ డోల్ డెక్స్ ఇట్లా పిల్లలు కూర్చోడానికి, ఇది ప్రతి ఒక్కటి కూడా నిరుపయోగమైన వస్తువులతో ఉపయోగించబడేలా తీర్చిదిద్దే ప్రయత్నం జరిగింది. ఢిల్లీలోని నోయిడాలో టెట్రా కంపెనీ చేపట్టింది. ఇలాంటి ప్రక్రియ ఇప్పటి వరకు ఉత్తర భారతదేశానికే పరిమితమైంది. తాజాగా దీన్ని డైరీ సంస్థ తెలంగాణలో కూడా ప్రయోగాత్మకంగా చూపిస్తే ఫలితాన్ని ఇస్తుందని భావించింది. తదనుగుణంగా ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన కొలంగూడలోని ధరం గూడ అనే ఒక కొలం పల్లెలో అంగన్వాడీ కేంద్రకు దాదాపు 2 లక్షల విలువ చేసే కుర్చీలు, టేబుళ్లు, అట్లాగే బీరువాను అంగన్వాడీ కేంద్రానికి ఇచ్చారు. ఇక్కడ ఇవ్వడానికి ప్రధాన ఉద్దేశం ఏంటని చెప్పడానికి మనతో పాటు డైరీ సంస్థ జనరల్ మేనేజర్ ఉన్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఏంటి? టెట్రా ప్యాకుల ద్వారా మీరు ఏమేమి తయారు చేశారు? విజయ డైరీ రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 20 లక్షల లీటర్ల టెట్రా ప్యాక్ పాలను సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల విజయ డైరీ ఎండి గారు, చైర్మన్ గారు మరియు అధికారులు అందరూ కూడా బెంగళూరులోని టెట్రా ప్యాక్ ఆఫీస్ను, వాళ్ళ యొక్క కార్యాలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఇలాంటి కొన్ని డిస్ప్లే బోర్డులు వగైరా కనిపించినప్పుడు మరి ఇంకా ఏమేం చేస్తున్నారు దీనివల్ల అని అడిగినప్పుడు వాళ్ళు ఇట్లా మన యొక్క ఉత్తర భారతదేశంలో కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు చిన్నపిల్లలు కూర్చోవడానికి టేబుళ్ళు, కుర్చీలు లాంటివి కూడా మనం ఏదైతే విజయ ద్వారా ఆరోగ్య లక్ష్మి పాలు సరఫరా చేస్తున్నామో అలాంటి పాల ప్యాకెట్లు వృధాగా చేయకుండా దాని ద్వారా రీసైకిల్ చేసి ఇలాంటి వస్తువులను తయారు చేసి ఇస్తున్నామని అన్నప్పుడు గౌరవ ఎండి గారు, చైర్మన్ గారు చొరవ తీసుకొని మరి మా తెలంగాణలో కూడా ఇలాంటివి ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఈరోజు మనము తెలంగాణలోని మన యొక్క ఆదిలాబాద్ జిల్లాలోని ఆ తర్వాత ఈ యొక్క ధరమడుగు గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి వీటిని ఇప్పించడం జరుగుతుంది. టెట్రాకు డైరీకి ఉన్న సంబంధం ఏంటి? ఇలా ధరంగూడలోనే పంపిణీ చేయడానికి ప్రధాన కారణం 1996-97లో దక్షిణ భారతదేశంలో టెట్రా ప్యాక్ అనేది విజయ డైరీలోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి టెట్రా ప్యాక్ కంపెనీకి విజయ డైరీకి ఒక సంబంధం ఉంది. దాని ద్వారానే ఈ టెట్రా ప్యాక్ పాలంటే ఏంటంటే ఇది 120 డిగ్రీల వరకు పాలను వేడి చేసి చల్లారించి ఇది దాదాపుగా 3 నెలల వరకు పాలు చెడిపోకుండా ఉంటాయి. నెలకు 20 లక్షల లీటర్ల పాలను మనము మన హైదరాబాద్లోని మెగా డైరీలో తయారు చేస్తున్నాము. ఈ పాలను మాత్రమే మనము అంగన్వాడీ కేంద్రాలకు ఇస్తున్నాము. అదేవిధంగా బయట మార్కెట్లో సుప్రభాతం అనే పేరుతోటి మనం మార్కెటింగ్ చేస్తున్నాం. సో ఆ యొక్క అనుబంధము, ఆ యొక్క సహకారం వల్లనే వీరి ద్వారా ఏదైతే ఈ మారుమూల గ్రామము పూర్తిగా కొలాంలు అంటే అంతరించిపోతున్న జాతులు ఏదైతే ఉన్నారో అలాంటి గ్రామం ఉంది. అలాంటి గ్రామంలో మనం పిల్లలకు ఒక సౌకర్యవంతంగా ఉంటుంది. పాపం చిన్నపిల్లలు కింద కూర్చొని చదువుకోవడం అనేది ఇబ్బందికరంగా ఉంటుందని వారికి కొద్దిగా సౌకర్యంగా ఉండేలా ఈ యొక్క సామగ్రిని మనం ఇవ్వడం జరుగుతుంది. టెట్రాకు అట్లాగే విజయ డైరీకి కూడా అనుబంధంగా ఉన్నది, వ్యాపార దృక్పథం కూడా ఉంది. ఇలాంటి ప్రక్రియ మిగతా అంగన్వాడీ కేంద్రాలకు చేస్తారా? మన యొక్క తెలంగాణలోని 26 ప్రాంతాల్లో ఈ యొక్క సామగ్రిని ఇప్పించడానికి మనం చేసుకున్నాం. అతి త్వరలో కొన్ని నల్గొండ జిల్లాలోని ప్రాంతాల్లో, అదేవిధంగా మక్తల్ ఏరియాలో, ఆ తర్వాత ములుగు, భూపాలపల్లి ఏరియాల్లో, కొన్ని హైదరాబాద్లో కూడా కొన్ని కేంద్రాలకు ఇవ్వాలని అనుకుంటున్నాం. దానికోసం సామగ్రి అంతా వచ్చేసింది. విజయ డైరీ యొక్క అభిప్రాయం అంటే రెడ్యూస్, రీసైక్లింగ్, రీయూజ్ అంటే
పదార్థం ఏది వృధా పోదు, రూపాంతరం చెందుతుంది. దాన్ని మనం అందిపుచ్చుకునే అవకాశం మీద ఆధారపడి ఉంటుందనే అభిప్రాయం అయితే వినిపిస్తుంది. మొత్తం మీద తెలంగాణలో కొత్తగా ఈ విజయ డైరీ అట్లాగే టెట్రా ప్యాక్ కల్పించి వ్యర్థమైన పాకెట్ల ద్వారా కూడా వినియోగించు అంగన్వాడీ కేంద్రాల్లో అద్భుతమైన పాత్ర అంటే అద్భుతమైన వస్తువుల వినియోగానికి కారణమవుతుందనే అంశం వెల్లడవుతుంది. సైన్స్ మొత్తం దేన్నైనా మారుస్తుంది. దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అది తిరిగి ప్రజలకు ఉపయోగపడుతుంది. దాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఓటు స్టూడియో.